సందీప్ ఆల్రెడీ ఇందా కదా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హైదరాబాద్ పిల్ల. అందరికి విశ్వ హ్యాపీ క్రిస్మస్. సో మేమందరం అయితే గేమ్స్ ఆడతాం అండ్ మేము సీక్రెట్స్ అంటా ప్లాన్ చేసాం అనమాట. ఆల్రెడీ చిట్స్ అయితే తీసేసాం మా గ్యాంగ్ మొత్తం కలిసి. ఇప్పుడైతే ఫస్ట్ గిఫ్ట్స్ అయితే అన్రాప్ చేసేది. నాకు అప్పుడు ఎవరిది ఫస్ట్ ఓపెన్ చేద్దాం? సందీప్ 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 You fill our home with fun. ఆనందం ఇయ్యాలి. లోటు మళ్ళీ ర్యాప్ మళ్ళీ మెత్తగా ఉంది. ఎలా ఉందిరా? సూపర్. థ్యాంక్ యూ అక్క ఇచ్చినందుకు. To my biggest support, having you as my sister is a blessing that I will never take take it granted. And you are not just my sister, you are my best friend and the person I can always count on for the great blessing. I miss you. Honey, honey, honey. చాలా బాగుంది. సరే బావా. గెస్ట్ ఏముంటుందో చేయాలి కదా. మీరు ఇచ్చారని గెస్ట్ చేసిన ఇంకా చెప్పలేదుగా. ఉంటే సెంట్ కన్ఫర్మా? సెంట్ కన్ఫర్మ్. నేనని కన్ఫర్మ్ అంటున్నా. సెంట్ అనుకుంటున్నా. పక్కనే ఎవరు ఇచ్చారు అనుకుంటున్నా? ఇదినే కన్ఫర్మ్. ఏమవుతున్నా బుజ్జోదినా పడిపోతావు. బుజ్జోదినా బుజ్జి వదిన అవ్వదు. మరి ఏమవుతుంది? మరదలు అవుతుంది. వచ్చింది శాంటా విన్నర్ ప్రైజ్. ఎవరిచ్చారు? అది నేను అదినే అంతేనాక. ఇద్దరు దీని మీద అనుష అని నా పేరు మాత్రమే ఉంది. గెస్ట్ చేయాలి. ఎవరు గెస్ట్ చేయాలా? చిన్న పర్సన్ ఎవరంటే తెలుసు, చెప్పండి. తెలీదు. మీ అంత స్మార్ట్నెస్ కూడా నాకు లేదు. కాదు. సో ఈ గిఫ్ట్ నాకు రాజీ ఇచ్చింది అనుకుంటున్నా. కాదు ప్రశాంత. కాదు కాదు రాంగ్. రెండు రాంగేనా? రాము మీ కొడుకు. మై గాడ్, నేను అసలు నిజంగా గెస్ట్ చేయలేదు. లోపల నాకు తెలీదు. లోపల ఏముంటది? లోపల ఏముంటది చెప్పాలి. ఏమైంటది? సెకండ్ తెలియదు నాకు. చూడండి నన్ను. చెప్పుటప్పుడు పెడతారా? నిజంగా చెప్పండి. పెడతాం మేము. అంటే మా నేను నిజంగా గెస్ట్ చేయలేదు.
స్వెటర్ అనుకున్నాను. థ్యాంక్ యూ సందీప్. వావ్ ఇంత నైస్. నిజంగా సందీప్ థాట్ గానీ చాలా బాగుంది నిజంగా. నెక్స్ట్ వాడు అంటే అక్క కోసం ఆలోచించి తను అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి చెప్పులతో ఇబ్బంది పడుతుందని షూ కొనుక్కోవాలనుకుంటుంది. అది వాడు ఫైండ్ అవుట్ చేసి అక్క కోసం షూ కొన్నాడు. చాలా మంచి థాట్. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. మంచి ఆలోచన. Dear Hanitalli, when I have seen you on days, baby, I really felt so happy. I want you to know that I will always love you so much, and you are the best understanding person. I know you will love me so much, and I love you so much, Hanitalli. గెస్ట్ నాకు తెలిసి రాజక్కి అనుకుంటున్నా. కాదు రామక్క. అందులోనే ఉంది సరే answer. నువ్వు ఓపెన్ చేయ తర్వాత డేస్ బేబీ అంటే రామక్క రాజక్కని చూసినారు. అది బుజ్జక్క చూడలేదా ఏంటి? నువ్వు ఊర్లో బుజ్జక్క ఉన్నప్పుడు అయిపోయింది బుజ్జక్కనే కదా ఉంది. అవును బుజ్జక్క కరెక్ట్ గెస్ట్ చేసా అని వాళ్ళ అబద్ధం చెప్పారు. Yes, it's me. నువ్వు ఒకదానివే హనితల్లి అని పిలుస్తావు. రామక్క హనమ్మ అని పిలుస్తావు. అందుకే చెప్పిన అందులోనే ఉంది answer అది. బాగా రాసాం కదా. That's me. క్యూటీగా రాయాలి. ఏముందో గెస్ట్ చేయాలి. మొన్న చూసాను ఇది. డబ్బులు వేరే ఉందా? మెత్తగా తగిలితే ఫ్రూట్ బన్నా పార్లజీ బన్నా తీసేస్తున్నాను. తీసే తీసేగా అని కనిపించేసి ఇల్లు షర్ట్ అనిపించదు. ఖర్చు పంది బాగుంది. గోవాకి వెళ్ళినప్పుడు వేసుకో. ప్లాన్ చేసి నైస్. ఇట్స్ నైస్. This is my gift. Okay. చదవాలి దాంట్లో ఉన్నది. బయట ఉన్న చదువు. To an amazing woman, a lovely wife, and అక్కడ మొత్తం చదవాలి. మొత్తం చదవాలి. and a wonderful mother. Underline. This little surprise is for all the love you give selflessly. Every day you are truly special. With love, Secret Santa. It's my husband and వైఫ్ అండ్ మదర్ అనగానే నా కొడుకు సీక్రెట్ శాంటాలో చిట్ తీసాడు. మా హస్బెండ్ నా కోసం గిఫ్ట్ కొన్నాడు. ఇక్కడ పెట్టుకుంటున్నాను. అంటే హార్ట్ఫుల్ గా మా హస్బెండ్ వస్తాడు. సరే ఓపెన్ కూడా చేశారా? నన్ను చూస్తావేంటి? సర్లే చెయ్యి. నా కోసం స్వెటర్ కోట్ అనుకుంటున్నాను నేను. నేను డ్రెస్ కోట్. అనుకుంటున్నా. ఏమో dress అనుకో. లేకపోతే ఏమైనా స్టైల్ గా నా కోసం ఏమైనా ఏమో dress అనుకో. కొన్నారేమో అనుకున్నా ఇలా చూస్తే. నేను కోట్ డ్రెస్ నాది కరెక్ట్. గెస్ట్ చేయి అట్లీస్ట్. డియర్ బ్యూలా, a little gift with a lot of love just for you. Love one another as I loved you. With love, Secret Santa. Is Ramaka. బాగుంది. Thank you, akka. సో ఇప్పుడైతే మేము కొన్ని గేమ్స్ అయితే ఆడబోతున్నాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి పిక్ చేస్తారు. ఇప్పుడు హాని సారీ నీ పేరు వాడుకోవాల్సి వస్తుంది. తప్పట్లేదు. మంచి డేర్ ఇవ్వాలి. ఒక 5 seconds డాన్స్ చేయాలని. చేస్తావా చేయవా? డ్రేయర్ ఓకే. చేస్తావా చేయవా? No. No, no, no.
అయిపోయింది ఆల్రెడీ బుజ్జికి మళ్ళీ చేస్తావా? కదా 5 seconds పాట పాడండి మరి ఏదో ఒకటి. ఏదైనా పాట పాడు. శుభవార్త దూత తెల్పగా ఆ గుల్లలే గంతులేసెనే లోకాన రక్షణానందమే పరలోకన సంగీతమాయనే. గ్రేట్ జాబ్. నెక్స్ట్ బుజ్జి. డేర్ మేరీ క్రిస్మస్ అని ఫన్నీ వాయిస్ లో చెప్పాలి. అందరికి మేరీ క్రిస్మస్. ఫన్నీగా ఎలా చెప్పాలి. అండి? అందరికీ మేరీ క్రిస్మస్. అందరికి మేరీ క్రిస్మస్. బాలేదు. బాలేదు. లేదా రావట్లేదు. ఓ, అందరికీ మేరీ క్రిస్మస్. లాస్ట్ అందరికి మేరీ క్రిస్మస్. అది కాదు, మంచిగా ఏదైనా డిఫరెంట్ గొంతు ఇక్కడ నుంచి మాట్లాడు. ఆగాగి చెప్పము. నైస్ ఫన్ వి హావ్ డన్. అక్క హనుషక నువ్వు కలిపి ఇవ్వండి. మేమే కలుపుకోవాలా? సరే కలుపుకుంటున్నాం. తినేకండి కలుపుకొని. ట్రూత్. ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఒక్కొక్క ఒక్క పర్సన్ గురించి మధ్య గారిని ఒక్కొక్కరి గురించి చెప్పాలి, నిజాలు చెప్పాలి. బావగారు. లేదు, నేను సందీప్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే స్టార్ట్. ఫాస్ట్ చెప్పు. ఓకే, హీస్ మై బబ్లీ సన్. నెక్స్ట్ నెక్స్ట్ నా ఇష్టం ఎవరితో అని చెప్పుకుంటాను. ఓకే. సో బుజ్జి మై స్వీట్ సిస్టర్, చాలా అన్నిట్లో చాలా ఓపిక్గా ఉంటుంది. సో అందుకని నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఏం చెప్పాలి? క్యూట్ సిస్టర్, చాలా స్పాంటేనియస్ గా ఉంటుంది. ఏ విషయంలోనూ చాలా డేర్ గా ఉంటుంది. మా అందరిలో చాలా తనకే డేర్. నువ్వెందుకు అందిస్తుంది? ఓకే, హైపర్ యాక్టివ్. సో అన్ని తను చూసుకుంటది అనమాట ముందుండి అందరితో. సో అందుకని ఐ లవ్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అక్క. అండ్ మా ఫ్యామిలీలోకి వచ్చిన కొత్త మా ఇంటి అల్లుడు అనమాట మా మరిది గారు. లేదు లేదు, హానెస్ట్లీ మీరు మీతో నా జర్నీ చాలా తక్కువ కాబట్టి, సో మా సిస్టర్ని బాగా చూసుకుంటున్నందుకు మీరు చాలా నాకు నచ్చారు. ఓకే, ఇంకా మా పెద్ద సిస్టర్ అన్నమాట రాజు. తను మా ఫ్యామిలీలో చాలా చాలా మంచిగా ఉంటుంది అనమాట. అంటే ఎట్లా ఏం చెప్పాలి, డౌన్ టు ఎర్త్, సైలెంట్, మర్యాద, మర్యాదపూర్వకంగా దాన్ని అందరితో కలిసిపోతుంది. మెయిన్ అది అందరితోనూ కలిసిపోతుంది, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటుంది. అందుకని I love you, sister. ఇప్పుడు హనీ. హనీ గారి గురించి నేను, సో మై ఫస్ట్ సెకండ్ డాటర్ అన్నమాట మా హనీ గారు. స్వీట్ డాటర్. తను నాకు చాలా ఇష్టం. మా అమ్మకి కానీ నాకు కానీ చాలా ఇష్టం. ఎందుకంటే చాలా మా ఫ్యామిలీలో బాగా ఇదిగా కలిసిపోతుంది. అంటే ఫ్రెండ్లీ. ఓ అందుకే నాకు నా గురించి లాస్ట్ చెప్పిందా. గేమ్ స్టార్ట్ అయిపోయింది. వచ్చి దాదా హనీ
మింగనా గుండు మింగనా ఏంటి బనానా. వావ్ కరెక్ట్ ఆన్సర్. బాగా ఆలోచిస్తున్నా ఏంటా. ట్రూత్. హూ ఈస్ ద మోస్ట్ కేరింగ్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ? ఎవరు మన ఫ్యామిలీలో నీకు మోస్ట్ కేరింగ్ అనిపిస్తా. ఎవరు? అత్త. బాగా ఓకే, ఎవరు? బావగారు. చింతలే రెడల్స్. పొట్టలో వేలు నెత్తి మీద రాయి ఏంటిది? నువ్వు చెప్పలేదు. తొందరగా చెప్పు. 5 లెక్క పెట్టు. నువ్వు అడిగినప్పుడు 5 పోయింది. క్యూ అంటే చెప్పే. క్యూవా? మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం దాన్ని. చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం, పోగొట్టుకోకుండా. వాలెట్. నో, వేలెట్. వేలెట్. 5 వేలెట్. 4 3 2 ఏమని తెలుసా? నేను చేస్తున్నాను కదా. 1 లేదు ఇంకా. నువ్వు కూడా తెలుసా? నో. ఇంకో క్లూ ఇవ్వచ్చా? పొట్టలో వేలు. క్లూ ఇచ్చినాక చెప్తే చెప్పాలి. సరే, ఈ క్లూ ఇచ్చినాక చెప్తే నిమ్మకాయ లేదు. అసలు చెప్పు. చార్జరా? ఆన్సర్ చేసేయాలా క్లూ ఇవ్వాలా? క్లూ ఇవ్వు. అది మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఎక్కడ మన పెట్టుకుంటావు? చేతిలోనే ఉంటది. ఫోన్. రింగ్. పొట్టలో వేలు వేలు. నెత్తి మీద రాయి. బావా అది కదా. నాకు టైం ఇవ్వలేదు. No, ఏ టైం ఇచ్చావు? అందరికి ఇది. అందరికి no. వేసే. బావా, ఇది న్యాయం కాదు. బావా, ఇది ఒక్క నిమిషం. న్యాయం కాదు, మేమైనా తీసుకుంటాం కొంచెమే. కొంచెం ట్రూత్. I got truth. Who do you go first when you are sad? ఎలోన్గా ఉంటా. ఎవరి దగ్గరికి వెళ్ళినా నన్ను ఓదార్చారు కాబట్టి. Yeah. అయిపోయింది. సో నేను ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా నుంచి ఒక స్మాల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనమాట. బావగారు కాదు, ఆల్రెడీ ఇందాక చెప్పాలంటే తెలీదు అని చెప్పగా నేను చెప్పలేదు. అది మీకే. బాగా ఓపెన్ చేయాలి గిఫ్ట్ ఇప్పుడు. అక్కడ ఎవరికి పెద్ద గిఫ్ట్ ఉంది ఎవరికో అని తెలుసా అంటే నాకు తెలీదు. పెన్నికి నా హార్ట్ ఇచ్చా. చెల్లి మా బాగా కోసం గిఫ్ట్ ఓపెన్ చేయాలి. ఇది ఏమేమి నార్మల్ ఉండొచ్చు పేపర్ కాదు, తనే స్వయంగా కట్ చేసి ఇవన్నీ తయారు చేసి ఇదంతా కూడా క్రియేటివిటీగా తనే అవన్నీ కొని కరగబెట్టి స్టాంప్ లాగా ఒక లోగో లాగా చేసి ఇవన్నీ రాసి చాలా ప్రేమతో మా కోసం అందరి కోసం గ్రీటింగ్స్ తయారు చేసి గిఫ్ట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చింది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓన్ క్రియేషన్ మొత్తం ఓన్లీ సెల్ఫ్ గా ఆలోచించి ఓన్ గా క్రియేట్ చేసింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. Thank you. సో చాలా చాలా క్రియేటివిటీ. సో ఫస్ట్ మా హస్బెండ్ కి మా చెల్లి పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ఓపెన్ చేద్దాం ప్లీజ్. మీదే. నా షర్ట్ నాకే ఇచ్చింది. ఇది మా బుడ్డోడిది నాకే ఇచ్చింది. ఇదేమో ఖాళీ డబ్బా. అసలు మెయిన్ గిఫ్ట్ ఏది? ఇగో ఇదే టీ అంటే బావ అన్ని కనిపెడుతున్నారని కనిపెట్టకూడదు. ఇట్లా ఇచ్చాం, ఇప్పుడు కనిపెట్టలేదు. ఎలిగిచ్చి- మనం గెలిచాం అక్క, మనం గెలిచాం. ఎలిగిచ్చి మేటి. బాగుంది. నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
సో ఫైనల్లీ అయితే మా సీక్రెట్స్ అంట అంత ఎక్సైటింగ్ గా అయిపోయింది అనమాట. ఫుల్ ఫన్ ఉంటుంది. మీరైతే తప్పకుండా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే కమెంట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైదరాబాద్ పిల్ల. సో మా అక్క బావ అయితే వాళ్ళు మధ్యలో బేబీ ఏడుస్తూనే వెళ్ళిపోయారు. సో సైనింగ్ ఆఫ్ హైదరాబాద్ పిల్ల. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సైనింగ్ ఆఫ్ హైదరాబాద్ పిల్ల.